కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతిరోజు తిరుపతి షిరిడీ మధ్య రైలు నడవనుంది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి షిరిడీ మధ్య 07637/07638 నెంబర్ రైలు ఇకపై ప్రతిరోజూ నడపనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. తిరుపతి టు షిరిడీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. త్వరలో బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల ఆ రైళ్లను నవంబర్ వరకు పొడిగించింది. వాటిలో తిరుపతి షిరిడీ, నర్సాపురం, తిరువన్నమలై మధ్య నడిచే రైళ్లతో పాటు హైదరాబాద్, కొల్లాం, కాచిగూడ, మదురై మార్గాల్లోని స్పెషల్ ట్రైన్స్ కూడా తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.